సూర్యప్రకాష్. నేను జడ్పీహెచ్ఎస్ గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపురంలో 10th క్లాస్ విద్యార్థిగా చదువుతున్నాను. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఎందరో మహనీయుల త్యాగఫలం. నేటి మన భారతదేశం స్వాతంత్రం రాకముందు మన భారతదేశం అన్నిటికన్నా అత్యధిక సంపదతో కలిగి ఉండేది. కానీ బ్రిటిష్ అధికారులు మన సంపదనంతా దోచుకుపోయారు. దాదాపు సుమారు 200 సంవత్సరాలు వారు మనల్ని పరిపాలించడం జరిగింది. దీనివలన మన ఇండియా పూర్ కంట్రీగా మారవలసి వచ్చింది. మనం ఆ సమయంలో ఎంతో మంది మహనీయులు మన కోసం యుద్ధాలు చేసి పోరాడారు మన కోసం. దాని త్యాగఫలమే మన భారతదేశంగా మారింది. భారతదేశ స్వాతంత్ర 79వ స్వాతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర దేశంలోకి మనం ప్రవేశించడం జరిగింది. అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేరు వర్షిత. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపురం నందు 10వ తరగతి విద్యార్థిగా నేను చదువుతున్నాను. ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది. ఎంతో మంది త్యాగ ఫలితాల వల్ల మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఎంతో మంది మనకు పోరాటం చేశారు. బ్రిటిష్ పరిపాలన నుంచి కూడా మనల్ని ఎంతో మంది కాపాడాలని, మన దేశానికి మనం స్వాతంత్రం తెచ్చుకునేలాగా ఎంతో మంది పోరాటం చేశారు. మహిళలు కూడా స్వేచ్ఛగా తిరగడం ద్వారా ఎంతో మంది ఝాన్సీబాయి, లక్ష్మి అలాంటి వారు కూడా చాలా మంది మనకి స్వాతంత్రం తేవడానికి ఎంతో కృషి చేశారు. నా పేరు ప్రశాంతి. నేను 10వ తరగతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపురంలో చదువుతున్నాను. నేటికి మన భారతదేశం 79వ స్వతంత్ర దినోత్సవం పూర్తి చేసి 80వ స్వతంత్ర దినోత్సవంలోకి అడుగు పెట్టింది. అంతకుముందు భారతీయులు, బ్రిటిష్ అధికారులు మన దేశాన్ని 200 సంవత్సరాల వరకు పాలించారు. ఆగస్టు 15, 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. అలాంటి వారిని, ఎంతో మంది త్యాగం చేసిన వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని అలాగా నడుచుకొని మనం వాళ్ళ బాటలో కూడా నడుచుకోవాలి.